హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆడబిడ్డ నిధికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చండి. 18 సంవత్సరాలు పూర్తయిన వారు 19-59 సంవత్సరాల వయసులోపు ఉన్న మహిళలకు ప్రతి నెల 1500 అలానే ఏడాదికి 18,000 వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ చేసేలా కూటమి ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందండి. ఆ కొత్త పథకం పేరే ఆడబిడ్డ నిధి పథకం. సో ఈ పథకాన్ని అయితే ఈ సంవత్సరంలో అయితే ప్రారంభించబోతున్నారండి. సో దానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, అలానే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, అలానే ఏ కేటగిరీస్ అంటే ఏ కులాల వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి చేకూరుతుంది, అలానే ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి. క్లుప్తంగా 1 బై 1 అయితే నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగిందని నేను చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఈ పథకం పేరు ఆడబిడ్డ నిధి. సో దీనైతే 2025 లేదా 2026లో ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. కేటాయించిన బడ్జెట్ ఎంత అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ పథకానికి మొత్తానికి కలిపి 3,300 కోట్లు అయితే కేటాయించడం జరిగిందండి. లబ్ధిదారులు ఎవరు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే 18-59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా అయితే ఉంటారు. అలానే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవడానికి ఒక వెబ్సైట్ను కూడా రూపొందిస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఆ వెబ్సైట్ అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు. సో ఒకవేళ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే నేను ఒక వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అలానే ఎప్పుడు ఈ పథకం అనేది ప్రారంభిస్తారు, అలానే కన్ఫర్మ్ డేట్ ఏమైనా ఉందా అంటే ఇంకా కన్ఫర్మ్ డేట్ అనేది లేదండి. సో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు, అర్హత ఏ కేటగిరీస్ వాళ్ళకి వస్తుందని మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా ఎలాంటి కన్ఫర్మ్ డేట్ అనేది రివీల్ చేయలేదు. అలానే అప్లికేషన్ చేసే విధానము ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ద్వారా లేదా గ్రామ్ వార్డ్ సచివాలయం ద్వారా అయితే దీనికి అంటే ఆడబిడ్డ నిధి పథకానికైతే మహిళలు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే కల్పించడం జరుగుతుందండి పథకానికి సంబంధించి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఏ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ముందుగా బీసీ, అలానే ఈబీసీ, మైనారిటీ, అలానే ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది లభిస్తుందండి. సో ఓసీ వాళ్ళకి రాదనేది చాలామంది అడుగుతున్నారు. సో ఓసీ వాళ్ళకైతే సపరేట్గా ఒక పథకం అనేది ఉందండి. సో ఆ పథకం నుంచి ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఓసీ వాళ్ళకైతే ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. సో ఆడబిడ్డ నిధి అయితే వాళ్ళకి రాదు. సో కేవలం బీసీ, అలానే ఈబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సో ఈ కులాల వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కేటగిరీకి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారనేది కూడా నేను చెప్తానండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన బీసీ, ఈబీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ దీనికి సంబంధించి విడివిడిగా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగిందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే బీసీ మహిళలకు 1069 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలానే ఈబీసీ మహిళలకు 629 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలానే మైనారిటీ మహిళలకు 83 కోట్లు కేటాయించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే సో 3,300 కోట్లలో ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కేటగిరీకి సంబంధించి కొంత బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. సో మిగిలిన బడ్జెట్ అయితే ఎస్సీ, ఎస్టీ మహిళలకైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను బడ్జెట్కి సంబంధించి అయితే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండాలని నేను చెప్తానండి. సో ముందుగా అయితే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసై ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో నివసించే వాళ్ళకైతే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి చేకూరుతుంది. అలానే ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మహిళలకు మాత్రమే, అలానే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వారి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది. అలానే రేషన్ కార్డ్ కలిగిన మహిళలకు మాత్రమే లభిస్తుందండి. సో ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి. అలానే ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. అంటే ఆధార్ కార్డ్ ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మధ్య మహిళలకు మాత్రమే కాబట్టి వయసు ధృవీకరణ పత్రం కోసం అయితే ఈ ఆధార్ కార్డు అనేది డాక్యుమెంట్గా అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏజ్ని అయితే ఎస్టిమేషన్ చేయడానికి అయితే ఆధార్ కార్డు అయితే అవసరం. అలానే 3 ఎకరాలు మాగాని 7 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉండకూడదు, లేదా 2 కలిపి 10 ఎకరాలు మించకూడదు. సో ఈ విధంగా కూడా ఎకరాలు అంటే స్థలాలు అనేవి తక్కువగా ఉంటేనే ఈ పథకానికైతే ఎలిజిబిలిటీగా అయితే గుర్తించడం జరుగుతుంది.
అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించి ఉండకూడదు. ఒకవేళ 300 యూనిట్లు గనక మించినట్లయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికైతే అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి కూడా ఈ విధంగా అయితే కండిషన్‌లనేవి పెట్టడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఇప్పటివరకు చెప్పింది కేవలం అర్హతలు మాత్రమే. ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు ఆడబిడ్డ నిధి అనేది లభించడం జరుగుతుందండి. సో ఇప్పుడైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలని నేను చెప్తాను. సో ముందుగా అయితే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉండాలి. రేషన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. అలానే కుల ధృవీకరణ పత్రం, అంటే ఇప్పుడు నేను చెప్పిన 5 కేటగిరీస్ కులాల వారికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది కాబట్టి కుల ధృవీకరణ పత్రం అనేది ఉండాలి. అలానే పనిచేసే మొబైల్ నెంబర్ అయితే ఉండాలి. అంటే అప్లికేషన్ స్వీకరించేటప్పుడు ఓటీపీ అలాంటి అవసరం అవుతుంది కాబట్టి పనిచేసే మొబైల్ నెంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే డీబీటీ రూపంలో అయితే మనీ అనేది ప్రతి నెల అకౌంట్లో వేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. సో చేతికైతే మనీ ఇవ్వరండి, డైరెక్ట్గా డీబీటీ రూపంలో అయితే మీ బ్యాంక్ ఖాతాల్లో నెలకి 1500 అలానే ఏడాదికి 18,000 చొప్పున క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లికేషన్స్ ఇచ్చేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేవి కంపల్సరీగా ఉండాలండి. సో ఈ విధంగా అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంచుకోవాలి. సో అప్లికేషన్స్ వదిలినప్పుడు సో ఈ విధంగా అయితే మీరు ఈ డాక్యుమెంట్స్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పథకానికి ఏ విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే ప్రభుత్వం అయితే 2 విధాలుగా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు, అంటే దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి. సో ముందుగా అయితే గ్రామ్ వార్డ్ సచివాలయాల ద్వారా నేను ఇప్పుడు చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే కూటమి ప్రభుత్వం అలానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రీసెంట్గా జరిగిన కొన్ని సమావేశాలు అయితే చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా గ్రామ్ వార్డ్ సచివాలయం ద్వారా మీ సేవా కేంద్రాల ద్వారా అయితే మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో అయితే. సో ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని అయితే కన్ఫర్మ్ డేట్ అనేది రాలేదండి. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని అయితే తెలియజేయడం జరిగింది మనకైతే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో పథకానికి సంబంధించి ఎటువంటి కన్ఫర్మ్ డేట్ అనేది రాలేదు. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. కన్ఫర్మ్ డేట్ అనేది రాలేదు. సో కన్ఫర్మ్ డేట్ అనేది వస్తే నేనైతే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. అలానే దరఖాస్తులు కనుక ఏదైనా ఆన్లైన్లో దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలనే దానిపై ఏదైనా అప్డేట్ వచ్చినా నేనైతే మీకు తెలియజేస్తాను. సో ఇప్పటి వరకు అయితే మనకి ప్రభుత్వం ఈ విధంగా అయితే ఉంటుందని అయితే పథకం గురించి చెప్పడం జరిగింది, కానీ ఎటువంటి కన్ఫర్మ్ డేట్ అనేది రివీల్ చేయలేదు. సో ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తే నేనైతే మీకు తెలియజేస్తానండి ఆడబిడ్డ నిధికి సంబంధించి. సో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. సో ఒకవేళ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేస్తే వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి లైక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తుంటే మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.